చాలా మందికి మేము ఆహ్వానించాము. ఎందుకంటే చివరి దాకా పోయి చాలా మంది వచ్చారు. దేవుడికి వందనాలు తెలుసు. వేరే మీద చేరొచ్చిన దాసులకు మరి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆంచుక గ్రాములకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే మన ఆత్మీయ తండ్రి మరి సూర్యారావు గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. తర్వాత జోసన్న గారికి అలాగే దారుణ గారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. సో ఇక్కడ మేము మొట్టమొదట ప్రారంభించడానికి 2017 చివరి నెల అక్టోబర్లో మేము ఇక్కడ ప్రారంభించాము. మరి ఇక్కడ వాళ్ళు మరి కొంతమంది ఊటమాడికి వస్తుండే వాళ్ళు కొంచెం చాలా దూరము, మళ్ళీ ఇలా రావడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని మరి అన్న వాళ్ళు ఆలోచించినప్పుడు అక్కడ కూడా ఒక చిన్న పాక కట్టి అక్కడ కూడా ఆరాధన నడిపిస్తే బాగుంటుందని మరి అన్న వాళ్ళు ఆలోచన చేసినప్పుడు 2017 చివరి అక్టోబర్లో ఇక్కడ ప్రారంభించడం అయింది. చిన్న పాక అలాగే ఉంటుండగా దరిదాపు 40-45 అందరు వస్తే పిల్లలతో చాలా వస్తే 50 మెంబర్స్ అవుతారు. అయితే అక్కడ చాలదు, అంటే మనకు ఈ చిన్న మందిరం చాలట్లేదు, ఏం చేయాలి, మనమందరం కూడా కలిసి ఆనందించాలి అంటే మనకు కొంచెం ప్లేస్ కావాలి అని ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు అంకుల్ వారికి అడిగినప్పుడు సరే ప్రార్థన చేసుకుందాం, దేవుడు మనకు సహాయం చేసినప్పుడు మనం పడదామని మాటిచ్చినప్పుడు 2015లో స్టార్ట్ చేసి ఇది పునాది 2021లో స్టార్ట్ చేసాము. పునాది 2021లో స్టార్ట్ చేసి ఇసుక ఇటుక ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు రోడ్డు వచ్చింది. దేవుడి దయ వల్ల అన్నీ పొరుల నుంచి మోసుకొని రావాలి, ప్రతిదీ కూడా మనందరికీ తెలుసు. అయితే 2021లో పునాది స్టార్ట్ చేసాము. ఒక సంవత్సరము ఇటుక తీసాము. 2022లో ఈ లెవెల్ వరకు 2022లో పూర్తి చేశాం. ఇది ఎలాగా మనకు ఇలా కట్టబడుతూ వచ్చింది అంటే మరి ఆత్మీయమైన తండ్రి సూర్యారావు గారు వారి యొక్క సహాయం ద్వారా వారి ద్వారా ఇంతవరకు నిర్మించబడుతూ వచ్చింది. సో అక్కడి నుంచి అలాగా ఆగిపోయింది. అలాగా ఆగిపోతుండగా మరి ఈ సంఘంలో చూస్తే ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరికి చూసినా ఆర్థికంగా అన్నీ తక్కువే. సో అలా ఉంటున్నప్పుడు మరి అంకుల్ వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు, మేము కూడా ప్రార్థన చేస్తూ వస్తాము. ఇంత మందిరము ఇలా మేము కట్టుకున్నాం కదా, మరి ఇంత మందిరాన్ని కట్టాలంటే చేతిలో పని చేయడానికి అయితే మా చేతిలో మేము చేయగలుగుతాం, మనకైతే ఉంది. కాకపోతే దీన్ని పెట్టుబడి పెట్టాలి అంటే డబ్బు ఉండాలి. ఇలా ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు అంకుల్ వారు చెప్పారు, ఇలా మరి హైదరాబాద్ నుంచి మరి పాల్చుగర్ అంకుల్ వారు తర్వాత విశ్వ నుంచి వీళ్ళు ఇలా సహాయం చేస్తారు అని చెప్పినప్పుడు మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు వారు ఈ డ్రెస్సులు తర్వాత ఈ రేకులు సిమెంటు ఇవన్నీ కూడా ఇస్తూ వస్తున్నప్పుడు అవన్నీ కూడా సక్రమంగా మరి ఏ రోజు కూడా పని మిస్ అవ్వకుండా చేయడం జరిగింది. ఇందులో కొన్ని అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ ఇంట్లో మా పని చేస్తూ తర్వాత ఈ పని చేస్తూ మేము అలా ముందుకు చేయడానికి అలా చేస్తూ వచ్చాం. ముఖ్యంగా దీనికి కారణము దేవుడు మాకు సహాయం చేశాడు. అందుకంటే నేను దేవుడికి ఎంతో వందనాలు చెప్తున్నాను. ఒక విధంగా మా అమ్మ నాన్న వాళ్ళు ఒక విధంగా నాకు చెప్పలేక, ఎందుకంటే దేవుడి పని చేస్తున్నాడు అనే మరి వారు నాకేం చెప్పలేక మా అమ్మ వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు చర్చికి రారు, వాళ్ళు మార్గల్స్ పొందలేదు.
సో డైలీ ఉద్యోగం వస్తే సాయంత్రం నేను ఈ పనిలో నేను ఉన్నాను. నాకు ఏం చెప్పలేక వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. అప్పుడు నేను అర్థం చేసుకొని ఒకరోజు ఆపి ఒకరోజు మా అమ్మనాన్న వాళ్ళతో ఒకరోజు పనిలో అలా సహాయం చేస్తూ ఈ పని ఇలాగ పూర్తి చేయడము జరిగింది. చివరిలో ఈ పని చివరి దాకా శనివారం దాకా ఇంకా పని ఉంది. శనివారం దాకా చేసాం. ఇంకా దగ్గర వచ్చింది. అన్నవాళ్ళు దేవుళ్ళు ఇచ్చారు, ఏం చేయాలా అని ప్రార్థిస్తూ పని చేస్తూ ఇలా చేయడం జరిగింది. సో ఇంత మందిరము కట్టబడడానికి ఆత్మీయులు ఉన్నారు. దేవుని యొక్క కృప వలన ఇంత మందిరము మాకు ఇవ్వడం జరిగింది. సో అందరూ పెట్టి దేవునికి తర్వాత మరి ఈ మందిరాన్ని సహాయం చేసినటువంటి దాసులకు కూడా ఎంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి ఇంత మందిరము లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ మా పరిస్థితి తెలుసు దేవుడికి, మా ఆర్థిక ఇబ్బందులు తెలుసు దేవుడికి. మా పరిస్థితులను చూసి దేవుడు ఇంతటి మందిరాన్ని మాకు ఇచ్చినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను, ఎంతో సంతోషిస్తున్నాను, ఎంతో ఆనందంతో ఉన్నాను. ఎందుకంటే ఇంత మందిరాన్ని కట్టడానికి కూడా డబ్బులు ఉన్నా కానీ కట్టలేని పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు. కానీ మా గ్రామానికి ఈ విధంగా దేవుడు సహాయం చేసినటువంటి గొప్ప భాగ్యం బట్టి దేవుడికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. మరి చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా మరి అంకులు పాల్చుదగ్గర అంకులు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. వారి యొక్క మిస్పా వారి యొక్క సంఘం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ మరి సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను.